వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదా ఉద్యమం కీలక దశకు చేరుకుంది. ఇవాల్టి నుంచి గుంటూరు వేదికగా వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభమవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు కావచ్చు ఈ దీక్షకు మద్దతు పలికారు. పెద్ద ఎత్తున ప్రజలు ఈ దీక్షలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. వివిధ జిల్లాల నుంచి కూడా దీక్షా వేదిక వద్దకు చేరుకోవడానికి అందరూ పయనమవుతున్నారు. ఈ సందర్భంలో ఇదే అంశాన్ని ఇవాల్టి డిస్కషన్ పాయింట్గా తీసుకుందాం. ముందుగా కర్నూలు నుంచి సిపిఎం మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నేత గఫూర్ గారు సిద్ధంగా ఉన్నారు. గఫూర్ గారు, రాష్ట్ర విభజన సమయంలో ఈ రాష్ట్ర విశాల ఆంధ్రప్రదేశే ప్రజలకు ప్రయోజనకరమైన పోరాడిన పార్టీలో మీ పార్టీ కూడా ఒకటి. కానీ విభజన సమయం కావచ్చు, లేకపోతే ప్రజల ఆకాంక్ష మేరకు కావచ్చు, ఒక రాష్ట్రం విభజనకు గురైన సందర్భంలో కొన్ని హామీలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఈ హామీల అమలు ఇప్పటి వరకు తీరలేదు. అందులో అందరూ కోరుకుంటుంది, ఆకాంక్షిస్తుంది ప్రత్యేక హోదా విషయం. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా ఈ ప్రత్యేక హోదా హామీ పైన ఒక స్పష్టమైన ప్రకటన అంటూ చేసిన పాపన పోలేదు. ఇప్పుడు శ్రీహరి గారు, సమస్య ఏంటంటే రాష్ట్ర విభజన కేవలం రాజకీయంగా జరిగింది. కేవలం తమ యొక్క స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ విభజించింది. భారతీయ జనతా పార్టీ కూడా చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉండి ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థ కంటే కూడా యూనిటరీ వ్యవస్థ కావాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ పార్టీ మొదటి నుంచి కృషి చేస్తుంది. ఎప్పుడైతే రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన జరిగిందో ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రాష్ట్ర సమైక్యతను కాపాడండి అని చెప్పారు. అన్నప్పుడు ఏమన్నానంటే, ఈ అవశేష ఆంధ్రప్రదేశ్కు మేము ప్రత్యేకంగా కొన్ని సౌకర్యాలు ఇస్తాం, మేము హోదా ఇస్తాం, మీకు ఇతర రాష్ట్రాల కంటే కూడా బాగా వేగంగా అభివృద్ధి చెందడానికి మీకు తోడ్పడతాము. కాబట్టి బడ్జెట్లో లోటును మేము ఇస్తాం, లోటంతా మేము భర్తీ చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాం, రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, ప్రత్యేక ఈ రైల్వే జోన్ ఇస్తాం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాం, ఇండస్ట్రీస్ ఇస్తాం. ఇవన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. భారతీయ జనతా పార్టీ ఇంతకంటే మేము అధికారంలోకి వస్తే ఎక్కువ ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ఎన్నికల్లో ఊరూరు తిరిగి మేము అధికారంలోకి రావడం ద్వారానే అవశేష ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఒకటిన్నర సంవత్సర కాలం పూర్తి అయిపోయింది. ఈరోజు మేము నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు గారిని అడుగుతున్నాము, ప్రత్యేక హోదా ఇస్తామని ఈ రాష్ట్రానికి మీరు ఎందుకు మోసం చేశారు? మీరు ఆ రోజు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారా లేదా? విశ్వసనీయత మీకు ఉందా లేదా అనేటువంటిది ప్రశ్న ఈరోజు ప్రజల ముందు ఎదురవుతుంది. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క హామీ కూడా బడ్జెట్లో లోటు పూర్తి చేయలేదు, లోటు ఇంతవరకు ఇవ్వలేదు. ఆ తర్వాత రైల్వే జోన్ ఇవ్వమని తేల్చేసినారు. ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేమని ఇప్పటికే చెప్తూ ఉన్నారు. ప్రత్యేక ప్యాకేజీల విషయంలోకి వస్తే ముష్టి వేస్తున్నారు, ఎంగిలి మెతుకులు వేస్తున్నారు. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆందోళన కానీ, రాష్ట్రంలో మిగతా పక్షాలు చేస్తున్న ఆందోళన కానీ 100% న్యాయం. ఈరోజు బోన్లో ముద్దాయిల్లాగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలా? ప్రత్యేక హోదా ఎందుకు అడగడు? ఆయన నరేంద్ర మోడీతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు, నరేంద్ర మోడీని రేపు పిలుస్తున్నాడు. మరి ప్రత్యేక హోదా విషయం ఎందుకు ప్రకటన చేయించలేడని నేను అడుగుతున్నాను. లేదా ప్రజలకు క్షమాపణ చెప్పండి, మేము మోసం చేసినాం, మీకు మేము అవాస్తవాలు చెప్పాము, ఎన్నికల కోసం మేము అవకాశవాదంగా వ్యవహరించామని చెప్పండి. అందుకోసమే ఈరోజు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజల యొక్క ఆందోళనే ప్రతిపక్ష పార్టీలు రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ ఆందోళన ప్రజల యొక్క ఆకాంక్షల ఫలితం తప్ప ఇంకోటి కాదని నేను అనుకుంటున్నాను. గఫూర్ గారు, వాస్తవంగా ఈ ప్రత్యేక హోదా అంశం ఎప్పుడైతే తెరపైకి బాగా వచ్చిందో, ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఎక్కువగా ఉద్యమాలకు దిగే పరిస్థితి వచ్చినప్పుడు హఠాత్తుగా తెరపైకి ఒక ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తాం, లేకపోతే రాష్ట్రానికి ఇప్పటివరకు ఈ నిధులు వచ్చాయి, త్వరలో కూడా మరికొన్ని నిధులు రాబోతున్నాయని ఒక రకమైన ప్రచార ఆర్భాటపు హడావిడి సాధారణంగా జరుగుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఇది పాలక వర్గాలు చేస్తున్న మోసం అండి. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం ఏది లేదండి. ప్రత్యేక హోదా ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మనకు కనపడుతుంది. ఏదైతే ప్రత్యేక హోదా రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు కేంద్రం యొక్క గ్రాంట్ కానీ, పన్నుల రాయితీ కానీ ఇవన్నీ వస్తాయి. వాటికి ప్రత్యేక ప్యాకేజీలు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం వాళ్ళు నిలబెట్టుకోవాలనుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. లేకుంటే మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన చరిత్రలో మిగిలిపోతారు వాళ్ళు. రెండవది ఏమంటే, ప్యాకేజీలు ఇస్తామంటున్నారు. ఇంతవరకు ఏ ప్యాకేజ్ వాళ్ళు నిలబెట్టినారు? కాబట్టి ఏదైనా మోసం చేయడం తప్ప, మోసం చేయడంలో అందవేసిన చేయగా చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు గారు మాటికి హోదా వల్ల ఏమొస్తుంది, ప్యాకేజ్ వల్ల ఏదో కట్టలు వస్తాయని చెప్తున్నారు. ఇది ప్రజల్ని మరోసారి మోసగించడమే. ఇట్లాంటి మోసగాళ్లను ప్రజలు తొందరలోనే గుర్తుపడతారు, తగిన శాస్తి చేస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే.
గుంటూరు దీక్ష వేదిక వద్ద నుంచి వాసిరెడ్డి పద్మ గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. పద్మ గారు, ఈ దీక్షకు సంబంధించి ఆయా వర్గాల నుంచి మద్దతు ఎలా లభిస్తుంది? అసలు దీక్ష ఎజెండాను మీరు ఏది ఫిక్స్ చేసుకున్నారు? ప్యాకేజీకి ప్రత్యేక హోదాకి మధ్య స్పష్టమైన క్లారిటీని ప్రజలకు ఎలా వివరించబోతున్నారు? ఇప్పుడు దీక్ష అనేటటువంటిది, ప్రత్యేక హోదా అనేటటువంటి కోరిక అనేటటువంటిది ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ కోరిక. ఈ రోజున అది రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే రాజధాని లేకుండా చేశారు. ఈ దేశంలోనే రాజధాని లేకుండా ఒక రాష్ట్రం ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. ఇంత అన్యాయంగా విభజన చేసినప్పుడు దానికి ప్రతిహారంగా ప్రత్యేక హోదా ఇచ్చి కొంచెం ఊరట ఉపశమనం కలిగజేస్తామని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో చెప్పినటువంటి మాట. పార్లమెంట్లోనే కాదు, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట. 5 ఏళ్ళు ప్రత్యేక హోదా కాదు, 10 ఏళ్ళు మేము ఇస్తాము అధికారంలోకి వస్తే అనేటటువంటిది మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎన్నికల ముందుకొచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాము, ఏపీకి న్యాయం జరగాలంటే మమ్మల్ని గెలిపిస్తేనే న్యాయం జరుగుతుంది అనబట్టి ప్రజలు పట్టం కట్టినటువంటి తీరు. ఇన్ని కారణాలు ఉన్నప్పుడు ప్రత్యేక హోదా రాదు అనేటటువంటిది ఒక అభిప్రాయం మంత్రులు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు మనం మరింతగా అన్యాయం అయిపోతున్నాము అనేటటువంటి భావన, ఈ రోజున ఒక అనాథల్లా అయిపోతున్నాము అనేటటువంటి ఒక ఆందోళన ప్రతి ఆంధ్ర పౌరుడి గుండెల్లో కూడా ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి రాకపోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళనలో భాగం కాకపోవచ్చు, కానీ ప్రత్యేక హోదా సాధించకపోతే అసలు మన ఆంధ్రుల పౌరుషం కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, లేకపోతే భవిష్యత్తు కావచ్చు, ఏ రకంగానూ కూడా రాజీ పడేటటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళ కోరిక. ఎందుకంటే అనేక రూపాల్లో ఇప్పటికి ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగ సంఘాలు కావచ్చు, సాధారణ పౌరులు కావచ్చు, వివిధ రాజకీయ నేతల దగ్గర కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కానీ ఈ రోజున వాళ్ళ ఆందోళన అనేటటువంటి స్టూడెంట్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మాకు భవిష్యత్తు మీద చాలా బెంగగా ఉంది, ఆందోళనగా ఉన్నది అనేటటువంటి బాధను వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తు మీద ఒక నమ్మకం కలిగించలేకపోతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆయన చరిత్ర ఏమైపోతుంది అనేటటువంటిది ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ప్యాకేజీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్యాకేజీలు అనేటటువంటిది విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నిటినీ కూడా ఒక గుండుగుత్తగా చేసి మేము ఇంత కోట్లు ఇస్తున్నాము అనేటటువంటి చూపించేటటువంటి ప్రయత్నం కేంద్రం చేసింది. దానికి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు వాళ్ళందరూ కూడా తలలూపారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు దానికి అడ్డుకట్ట వేశారో, ప్యాకేజీలు కాదు ప్రత్యేక హోదా సాధించి తీరాలి, విభజన చట్టంలో హామీలు అమలు చేయాలి, దానికి ముందుగా ప్రత్యేక హోదాని ప్రకటించాలి అనేటటువంటి డిమాండ్ తోటి ఢిల్లీలో ధర్నా చేసిన, అసెంబ్లీలో తీర్మానానికి ఒత్తిడి చేసిన, అంతకుముందు మంగళగిరిలో దీక్ష చేసిన, ఇది దాదాపు ఒక 6 నెలలుగా నిరంతరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిన్నుతో గుచ్చుతున్నట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు వివిధ పోరాటాల ద్వారా. కనుక ఈ రోజున వాళ్ళు ఏదో మాయ చేద్దామనేటటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళకి సాధ్యం కాకుండా పోయింది. ఎందుకంటే ప్రత్యేక హోదా సంజీవని కాదు, ప్యాకేజీలే బెటరు అనేటటువంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ ఆ మాటలు ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు. ఇక మనం ప్రజల్ని మోసం చేయలేము, ప్రత్యేక హోదా తప్ప మరొకటి అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కనుక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ మంత్రులు కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ప్రత్యేక హోదా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం, ఇది ఇంతకు ముందు లేదు, ఈ మాట దాదాపు ప్యాకేజీనే బెటరు అనేటటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజున ప్రత్యేక హోదా మాట కట్టుబడి ఉన్నాం, ఆలోచిస్తున్నాం, నీతి ఆయోగ్ చర్చిస్తుంది, రోడ్డు మ్యాప్ వేస్తున్నాం, ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మేరకు వాళ్ళని ఒక ఒత్తిడి తీసుకురాగలిగారు. మేము మాట తప్పేయడానికి సిద్ధంగా లేమనేటటువంటి ఒక పరిస్థితిని కల్పించారు. ఈరోజు దీక్ష కూడా నిజానికి నిరాహార దీక్ష అంటే అది చిన్న విషయం ఏమీ కాదు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా కొంతమంది లాగా దొంగ దీక్షలు చేసేటటువంటి రకం కాదు. నిజంగా ఒక మంచినీళ్లు తాగి ఉండడం అనేటటువంటిది, కొన్ని రోజుల పాటు ఉండడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయినా కూడా ఎందుకు ఇవాళ ఈ దీక్షకి సిద్ధపడ్డారనేటటువంటిది చూస్తే, ఒత్తిడి తీసుకురాకపోతే అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేక హోదా నుంచి పక్కకు పోయేటటువంటి పరిస్థితి ఉందనేటటువంటి ఒక ఆందోళనతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీక్షకు సిద్ధపడ్డారు. దీనికి ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా దీనికి మద్దతు ఉంటుంది. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు కూడా దీని మద్దతు పలుకుతున్నారనేటటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మరొకరు రాజకీయ కారణాలతోటి క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు నిరాకరించొచ్చేమో, కానీ ప్రత్యేక హోదా సాధించాలి అనేటటువంటి కోరిక తెలుగుదేశం పార్టీకి కూడా ఉంటుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి వారికి చంద్రబాబు నాయుడు గారు ఈ దీక్షకి కదిలి రావాలి, ముందుండాలి, దీక్షకు మద్దతు పలకాలనేటటువంటిది కూడా మా అభిప్రాయం. ఓకే 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 పద్మ సుందరరామస్వామి గారు,
యాక్చువల్గా కాంగ్రెస్ ఈ ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రధాని నేరుగా రాజ్యసభలో ప్రకటించిన తర్వాత క్యాబినెట్లో తీర్మానం కూడా చేసిన తర్వాత అసలు ఎందుకు ఈ అడ్డంకి ఏర్పడిందని మీరు భావిస్తున్నారు? వాస్తవంగా ఆ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో నిజమైన అసలైన అవరోధం ఏది? నిజానికి ఆ రోజున ఉన్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మన రాష్ట్రం విభజన జరుగుతూ ఉంది, 90% ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, 70%కి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని మనం ఇస్తున్నాము. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా విభజనలో వెళ్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున ప్రత్యేక తరగతి హోదా అని చెప్పని 5 సంవత్సరాలకి డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఆ వెంటనే పక్కన ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు సరిపోదు, అభివృద్ధి జరగాలంటే 10 సంవత్సరాలు కావాలి మాకు అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. సరే, మొత్తం మీద ఆ రోజున ఇమీడియట్గా ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్లో పెట్టి ఆ రోజున ప్రణాళికా సంఘానికి కూడా పంపించడం జరిగింది. అయితే ఆ ఎన్నికల సమయంలో కూడా మీరు కనుక చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ తిరుపతి సభలో ఆయన వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూడా చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఏమనంటే ఈ రాష్ట్రాన్ని ఢిల్లీ కంటే కూడా అభివృద్ధి చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు. తర్వాత విశాఖపట్నంలో కూడా చెప్పడం జరిగింది. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు సరిపోదు 15 సంవత్సరాలు కావాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగిన మీదట ఆ రోజున ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే అక్కడ మోడీ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ చంద్రబాబు గారిని కనుక గెలిపిస్తే మనకి ఇవన్నీ కూడా న్యాయం జరుగుతాయేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు గారి పార్టీకి ఓట్లేశారు. అయితే మొదటి నుంచి కూడా చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి మెలికలు ఇవే. ఇవాళ రోజున ఇవ్వడే కాదు, 9 సంవత్సరాలుగా ఆయన పాలనలో కూడా మీరు చూసినట్లయితే ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్ని ఎప్పుడూ కూడా ఆయన నిలబెట్టినట్టుగా మనకి ఎక్కడా కూడా కనిపించదు. రైతు హామీలు కానివ్వండి, లేకపోతే డ్వాక్రా మహిళలు కానివ్వండి, నిరుద్యోగులది కానివ్వండి, ఆయన మేనిఫెస్టోలో పెట్టింది దేని గురించి కూడా ఈ రోజు వరకు కూడా 16 నెలల్లో కూడా ఆయన మాట్లాడలేదు. అయితే అదే రకంగా ఇవాళ ఈ ప్రత్యేక హోదా అనేటువంటిది ఇది కనుక రాకపోయేటట్లయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం జరుగుతుంది అని చెప్పని ఆ రోజున లాస్ట్ 1 ఇయర్ బ్యాకే మా కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో 1 కోటి సంతకాల ఉద్యమం స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అదే రకంగా మిగతా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు వాళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా రాకపోతే ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పని కూడా ముందుకొచ్చారు. ఆ రోజున మీకు గుర్తుందో లేదో, ఏప్రిల్లో జరిగినటువంటి ఎంపీల సభలో చంద్రబాబు గారు చెప్పారు ప్రత్యేక హోదా రాకపోవచ్చు, ప్యాకేజ్ ఇవ్వచ్చు అని చెప్పి ఒక చిన్న లీకులు ఇచ్చారు. ఆ తర్వాత ఆ పార్టీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు ఇప్పటికే దఫదఫాలుగా చెప్పుకుంటూ వచ్చారు హోదా రాదు 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 గారు ఏమని చెప్తున్నారంటే అసలు రాదు, ఎవరు చెప్పారు మీకు ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పని కూడా ఆయన చెప్తా వస్తున్నారు. ఆ తర్వాత పార్లమెంటులో ఆయన రాధామోహన్ సింగ్ గారు ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏమనంటే ఇప్పుడు నీతి ఆయోగ్లో ఆ ఇష్యూ లేదు అని చెప్పని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మీరు నిజంగా చెప్పండి, భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రత్యేక హోదా ఇస్తున్నారా, ఇవ్వట్లేదా, లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏం చేపిస్తున్నారు? దానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఏమని చెప్తున్నారంటే ప్రత్యేక హోదా కంటే కూడా 10 రూపాయలు ఎక్కువైనటువంటి ప్యాకేజ్ ఇస్తాము అని చెప్తున్నారు. అసలు మాకు ఆ 10 రూపాయలు ఎక్కువ వద్దాయా, ఈ ప్రత్యేక హోదానే ఇవ్వమని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. మనం ఇంకొక విషయం కూడా చూడాలండి. ఇక్కడ ఇవాళ ఉత్తరాఖండ్లో ఆ రకంగా ప్రత్యేక హోదా ఇవ్వటం వలన 2000 పరిశ్రమలు రావడం జరిగింది, 490% ఉద్యోగాలు వచ్చినాయి, 33,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయి అంటే ఓన్లీ ప్రత్యేక హోదా కాబట్టి వచ్చినాయి. ఇంకోటి కూడా హిమాచల్ ప్రదేశ్లో కూడా మీకు చాలా ఎక్కువ పరిశ్రమలు 10,000 చిలుకు పరిశ్రమలు హైదరాబాద్లో ఉన్న ఫార్మా కంపెనీలని హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినాయి. ఆ రకంగా కనుక చూస్తే ప్రత్యేక హోదా అనేటువంటిది సొంత ప్యాకేజీలు అనేటువంటి అత్తిల్లు. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ ప్యాకేజీలు అనేటువంటి ఏ ప్రభుత్వం అయినా రేపొద్దున్న ఈ మోడీ గారి ప్రభుత్వం ఉండొచ్చు, చంద్రబాబు గారి ప్రభుత్వం ఇవాళ ఉండొచ్చు, రేపొద్దున్న ఆ ప్రభుత్వాలు పోతే ప్యాకేజీని ఇచ్చేయచ్చు. కానీ ప్రత్యేక హోదా అనేటువంటిది 5 సంవత్సరాల పాటు తప్పనిసరిగా ఉంటుంది. అదొక హక్కుగా మారుతుంది. వచ్చే ప్రతి పరిశ్రమకి ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఒక ట్యాక్స్ బెనిఫిట్స్ ఒక చట్ట ప్రకారం ప్రయోజనాలన్నీ దగ్గర పడతాయి. 100% ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, ఆదాయ పన్ను రాయితీలు ఉంటాయి, మిగతా ఉద్యోగాలు వస్తాయి, ప్రజలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఈ పరిశ్రమలు వచ్చినప్పుడు యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి, ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ కూడా చూసి ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్తే పార్లమెంట్లో చెప్పినటువంటి దానికి కూడా విలువ లేకుండా వెంకయ్యనాయుడు గారు కొన్ని చోట మాట్లాడారు, తాడేపల్లిగూడెంలోనే ఎక్కడో. ఇవాళ దీన్ని ప్రత్యేక హోదాని కనుక ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనుక చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇవాళ వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, లేకపోతే నరేంద్ర మోడీ గారు దీన్ని కనుక ఇవ్వకపోయేటట్లయితే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, నిరాహార దీక్షలు చేస్తారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ప్రజలు కూడా ఏకమయ్యి దీని మీద ఏకతాటి మీదకి వస్తారు. ఓకే, కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీజేపీ నుంచి ఆంజనేయ రెడ్డి గారు స్టూడియోకి వచ్చారు, ఆయన ఏమంటారు చూద్దాం.